వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇన్ డెప్త్. ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి సిఎస్ఐఆర్ సిసిఎంబి నోటిఫికేషను ఫుల్ నోటిఫికేషన్ చూద్దాం. అప్లికేషన్ డేట్స్, లాస్ట్ డేటు, ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటిది, సాలరీ ఎంత, ఈ ఫుల్ వీడియోలో మనం దీని గురించి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది 2025లో వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్. ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఉమెన్స్ అండ్ జెంట్స్ అందరూ ఎలిజిబులే ఫ్రెండ్స్. అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1/3/2025, లాస్ట్ డేటు 22/3/2025. అంటే 1 మార్చ్ 2025 నుంచి వెళ్ళి 22 మార్చ్ 2025 వరకు అప్లికేషన్ డేట్స్. సిసిఎంబి అనేది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్కు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. ఇప్పుడు మనం ఏమేమి పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి సాలరీ, ఏజ్ విషయాలు అనేటివి చూద్దాం. అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనిలో ముఖ్యంగా 3 రకాల సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ జనరల్, జూనియర్ సెక్రటేరియట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్, జూనియర్ సెక్రటేరియట్ స్టోర్స్ అండ్ పర్చేజెస్. ఇందులో జనరల్కు 4 పోస్టులు గలవు. అందులో జనరల్ 3, ఓబీసీ 1. ఫినాన్స్ అండ్ అకౌంట్స్కు 2 పోస్టులు. అవి 2 పోస్టులు కూడా జనరల్లోనే ఉండడం జరిగింది. స్టోర్స్ అండ్ పర్చేజెస్కు 2 పోస్టులు, 2 కూడా జనరల్లోనే ఉండడం జరిగింది. ఈ 3టికి లెవెల్ 2 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 3టికి 38,483 రూపాయలు అప్రాక్సిమేట్లీ వస్తుంది. స్టార్టింగ్లోనే 38,483 రావడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 28 ఇయర్స్, 28 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్స్. కొంతమందికి రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా రిలాక్సేషన్ అనేది ఉన్నది. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది చూద్దాం. జనరల్కి ఏమో 4 పోస్టులు ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇంటర్మీడియట్ ఉండాలి. మస్ట్ ప్రొఫిషియన్స్ టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పాస్ కావాలి. 3టికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనేది ఉండడం జరిగింది. వీళ్ళని ఫస్ట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్కు తీసుకుంటారు. అంటే మనం ఎగ్జామ్ క్వాలిఫై సెలెక్ట్ అయిన తర్వాత జనరల్ అడ్మినిస్ట్రేషన్లో మనకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫినాన్స్ వాళ్ళకి ఫినాన్స్ అండ్ అకౌంట్స్లోకి వాళ్ళని డ్యూటీలోకి జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. స్టోర్స్ అండ్ పర్చేజెస్ వాళ్ళకి సంబంధించిన వింగ్లో జాబ్ అనేది ఇస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీలో టైప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో జాబ్లో జాయిన్ అయిన తర్వాత బెనిఫిట్స్ అనేటివి చూసుకుంటే డిఏ ఉంటుంది, హౌస్ రెంట్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేటివి, ఇంకా ఈటీసీ సంబంధించినటువంటి దానికి సంబంధించిన అన్ని అలవెన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. అలాగే అడిషనల్ ఉంటాయి. అడిషనల్ బెనిఫిట్స్ చూసుకున్నట్టే మెడికల్ ఎక్స్పెన్సివ్, లీవ్, ట్రావెల్ కన్సెషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సంబంధించిన కూడా అలవెన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది వర్తించడం జరుగుతుంది. అదర్ కండిషన్ చూసుకుంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ వాళ్ళే అయి ఉండాలి. ఇంటర్మీడియట్ అనేది ఉండాలి. ఎగ్జామినేషన్ అనేది పాస్ కావాలి. ఇది జనరల్. ఎగ్జామ్ అనేది చూసుకున్నట్టయితే ఎగ్జామ్ అనేది 2 లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, ఇంగ్లీష్ ఆర్ హిందీ. కంప్యూటర్ టైప్స్ టెస్ట్ అనేది క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్లోనే ఇంగ్లీష్ ఆర్ హిందీ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కు 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ తర్వాత వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి లేటెస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్టయితే నో అప్పర్ ఏజ్ లిమిట్, రెగ్యులర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద సిఎస్ఐఆర్ లాబొరేటరీస్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడెడ్ బై దేర్ ప్రాసెస్. అంటే సిఎస్ఐఆర్ సిసిఎంబిలో వర్క్ చేస్తున్న వారికి ఎలాంటి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. అలాగే
మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, అటానమస్ బాడీ కానీ, పబ్లిక్ సెక్టార్లో వర్క్ చేస్తున్న వారికి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు. ఇది జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేనిది ఎవరికి? సిఎస్ఐఆర్లో ల్యాబొరేటరీస్ అంటే సిఎస్ఆర్కి సంబంధించిన దాంట్లో వర్క్ చేస్తున్న వారికి ఎలాంటి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. అది కాకుండా మిగతా గవర్నమెంట్ సెక్టార్లో, సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో, అటానమస్ బాడీలో వర్క్ చేస్తున్న వారికి నో ఏజ్ రిలాక్సేషన్ ఆల్ అలౌడ్, అంటే ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు. అలాగే జనరల్గా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది చూసుకున్నట్టయితే రిలాక్స్ అనేది 5 ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకు 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారు అనేది చూసుకుంటే ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు రిటన్ ఎగ్జామ్ అనేది మెయిన్, టైపింగ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఓన్లీ ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్, అంటే వాళ్ళు హాల్ టికెట్స్ రిలీజ్ చేసే టయానికి ఓఎంఆర్ బేస్డా కంప్యూటర్ బేస్డా అనేది చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్స్ అనేది 2 లాంగ్వేజ్లో ఉంటాయి, హిందీ అండ్ ఇంగ్లీష్. ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టైం వచ్చేసి 2.5 hours. ఇందులో ఈ 200 క్వశ్చన్స్లో 100 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. అంటే 100 క్వశ్చన్స్కు 200 marks, ఈచ్ క్వశ్చన్ 2 marks అనేది ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేటివి లేవు. ఈ 100 క్వశ్చన్స్కు నో నెగిటివ్ మార్క్స్. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ సిలబస్ చూస్తే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్స్ సంబంధించినటువంటిది మెంటల్ ఎబిలిటీలో కిందకి వస్తాయి. నెక్స్ట్ పేపర్ 2, అంటే ఇప్పుడు మనకు 100 క్వశ్చన్స్ అయిపోయినాయిగా, ఇంకా 100లో 50 జనరల్ అవేర్నెస్, 50 అంటే జనరల్ ఇంగ్లీష్. ఈ 50కి ఈచ్ వన్ 3 marks, అంటే 50 into 3 150 marks. దీనికి కూడా సేమ్ ఈచ్. అలాగే 1 నెగిటివ్ మార్క్, అంటే ఒక్కటి తప్పు అయితే 1 అనేది నెగిటివ్ మార్క్స్ వస్తుంది. అదే ఒక్కటి రైట్ అయితే 3 marks అనేవి యాడ్ అవుతాయి. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ అనేది 35 words per minute ఆర్ హిందీ అనేది 30 words per minute అనేది టైపింగ్ చేయడం జరుగుతుంది. టైం అనేది టైపింగ్ 10 minutes. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పేపర్ 2ని బేస్ చేసేసుకొని మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 అంటే జనరల్ అవేర్నెస్కు సంబంధించింది. హౌ టు అప్లై, ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. అప్లై ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సిఎస్ఐఆర్ సిసిఎంబి వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అప్లికేషన్కు సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను వీడియో కూడా చేసి పెడతాను, బిలో కామెంట్లో చెప్పండి. అప్లికేషన్స్ అనేది 1/3/2025 11 AM, అంటే 11 నుంచి వెళ్ళి 22/3/2025 11:59 PM, అంటే ఆ రోజు రాత్రి దాకా అప్లికేషన్స్ అనేటివి అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ మోర్ దెన్ 1 post కూడా అప్లికేషన్, అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి మనం ఒకటి కాకుండా 2-3 పోస్టులకు కూడా అప్లికేషన్ సపరేట్గా చేసుకోవాలి. అందరూ ఒకటి చేస్తే నడవదు, దేనికి దాది సపరేట్గా అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ 500 రూపీస్ కట్టాలి. ఫీ ఎగ్జామ్షన్ కూడా ఉన్నది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఫీ ఎలాంటి ఫీ అనేది ఉండదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, వర్కింగ్ అంటే సిఎస్ఐఆర్లో వర్క్ చేసేవారు గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అటానమస్ బాడీలో, అంటే ఎందులోనన్నా గవర్నమెంట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ వాళ్ళకి సంబంధించిన వారు అలా వర్క్ చేస్తున్నవారు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసి అనేది వాళ్ళ ఎంప్లాయీ నుంచి వెళ్ళి తీసుకొని ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడే ఎన్ఓసి అనేది సబ్మిట్ చేయాలి. మనకు అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేమి సర్టిఫికేట్స్ అంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, సిగ్నేచర్ అనేది క్లియర్గా ఉండాలి, 10th సర్టిఫికేట్ అనేది ఉండాలి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ ఉండాలి, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఓబీసీ వాళ్ళకు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వరకు ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది ఉండాలి.
పీడబ్ల్యూబీడీ వాళ్ళకు పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ రకమైనటువంటి సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. ఈ సర్టిఫికేట్స్తోని మనం www.ccmb.rec.niలోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.